వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732 అండి. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ షేర్ చేయండి. నేను చెప్పేది ఇది వీడియోస్ బాగా అబ్జర్వ్ చేయండి. కేఎఫ్సి గురించి నేను మీకు అంతా చెప్తున్నానండి. ఇది ఫస్ట్ టైం కాదండి, నేను చాలా మాటలు ఇంట్లో కేఎఫ్సి చేసిండాను. ఈ విధంగా ఇంట్లోనే హోమ్ మేడ్ పౌడర్ రెడీ చేసుకొని ఇంట్లోనే అంతా హోమ్గా చేసిండానండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ అంతా చూపించాను కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సాల్ట్ పౌడర్ వేసుకునే, లెగ్ పీసులు తీసుకునే, చికెన్ లాలీపాప్ చికెన్ లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. ఇవి చికెన్ లాలీపాప్లు అండి, ఎల్లో కలర్ బౌల్లో ఉండేవి. ఇవి చికెన్ లెగ్ పీసులు అండి. కారం పొడి ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఎండుమిర్చి తీసుకొని మిక్సీకి కొట్టుకొని పౌడర్ వేసుకున్నా. అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నానండి. కారం పొడి వేసుకున్నా, చెక్క లవంగ పౌడర్ వేసుకున్నానండి, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. తగినంత అన్నీ మిక్స్ చేద్దామండి. బాగా పీసులకు కొంచెం పట్టించామండి. సాల్ట్ అవంతా తగినంత కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి మళ్ళీ అట్లా చూసుకోండి. ఇట్లా మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం ఆ గ్రేవీ తీసి అట్లా చూడండి. టేస్టు పెరుగు వేసుకుంటున్నాను చూడండి. నేను పెరుగు ఒక కప్పు తీసుకున్నానండి. ఇంకా పెరుగు వేసి బాగా మ్యాగ్నేట్ చేద్దామండి. ఫస్ట్ గరం మసాలా అంతా పట్టించేసి, కారము స్పైసీలు అంతా పట్టించినాక మళ్ళీ పెరుగు వేసినాక సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి. కొంచెం చూసుకోవాలండి, ఎట్లా చూడాలా ఏమనుకో అని అనద్దండి. ఎందుకంటే మళ్ళీ అంతా అయిపోయినాక వంట మనకు సప్పగా అట్లుంటే మనకు బాగుండదు కదా. అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. చూసుకొని మళ్ళీ తక్కువ అనిపించే వేసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్ కానీ గరం మసాలా అంతా, నేనైతే గిన చిల్లీ పౌడర్ అంతా మళ్ళీ తక్కువ ఉంటే వేసుకుని కొంచెం 1/4 స్పూన్ అయితే షుగర్ వేసుకుంటున్నానని. ఇది వేయడం వల్ల మంచిగా కలరు పీసుకు మంచిగా ఇది వస్తుందండి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ విధంగా మ్యాగ్నేట్ చేసి ఇంకా చూడండి, ఒక 2 కప్పులు మైదా తీసుకున్నానండి. మైదాలో కూడా సేమ్ స్పైసీస్ అంతా వేసుకుంటున్నాను. స్పైసెస్ ఏమేమి వేసుకుంటా, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, సాల్టు, గరం మసాలా అన్నీ చికెన్ పీసులలో వేసినట్టే అవి మళ్ళీ ఈ మైదాలో కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి. ఈ హెర్బల్ పౌడర్ అని మామూలుగా అయితే స్పైసీ పౌడరు, ఈ ఆకులంతా కొంచెం స్పైసీ ఆకులది పౌడర్ వస్తుందండి, డ్రైది. అది మనం ఏం తెచ్చుకోవాలి. నేనైతే ఇంట్లో ఉండే దాంట్లోనే చేసి మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా చేసుకోవచ్చని. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ అయితే కంపల్సరీ వేసేయండి. వేయడం వల్ల మనకు ఆ కోటింగ్లో మంచిగా క్రిస్పీగా ఉంటుంది. మరి గట్టిగా ఉండదండి, బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. క్రిస్పీగా స్మూత్గా ఉంటుంది, మరీ గట్టిగా ఉండదండి. స్మూత్ అంటే మరీ స్మూత్గా కాదు, బాగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుందండి. బేకింగ్ పౌడర్ వేసుకోండి, 1 స్పూను మైదాలో మిక్స్ చేయండి. చూడండి, మ్యాగ్నేట్ చేసిన పీసులు తెచ్చినాను ఫ్రిడ్జ్లో నుండి. 3 అవర్స్ అయితే గిన కంపల్సరీ పెట్టండి ఫ్రిడ్జ్లో, అప్పుడే జ్యూసీగా ఉంటుంది పీసు. చూడండి, తీసుకొని వచ్చి నేను బాగా ఇంకా ఈ రెడీ చేసుకునే పౌడరు, కోటింగ్ పౌడర్లో బాగా గట్టిగా ఫ్రెష్ చేసి నేను చేసినాను. చూడండి, ఫ్రెష్ చేసి కోటింగ్ చేసి మళ్ళీ ఇట్లా తీసేటప్పుడు ఇట్లా ఇదిలిచ్చేసి ఇట్లా కొంచెం అట్లా షేక్ చేసి మళ్ళీ ఐస్ వాటర్లో వేసిండానండి. ఐస్ వాటర్ అయితే చాలా కూల్గా ఉండాలండి. బాగా క్యూబ్స్ వేసుకోండి, ఐస్ క్యూబ్స్. కూల్ వాటర్లోనే మళ్ళీ కొన్ని ఐస్ క్యూబ్స్, ఐస్ గడ్డలు కూడా వేసుకోండి. అప్పుడు చాలా కూల్గా ఉంటుంది వాటరు. అప్పుడు ఇంకా ఈ మ్యాగ్నేట్ చేసిన పీస్ని కోటింగ్ చేసి బాగా గట్టిగా ప్రెస్ చేసి కోటింగ్ చేయండి. అప్పుడు ఫస్ట్ టైము మళ్ళీ ఐస్ వాటర్లో వేసి కొంచెంసేపు అండి, ఎక్కువ కాదు, ఒక 1 మినిట్ అట్లా పెట్టేసి మళ్ళీ తీసేసి మళ్ళీ కోటింగ్ ఈ మైదాలో మళ్ళీ డిప్ చేయండి. డిప్ చేసి అప్పుడు ఎక్కువ డిప్ చేయొద్దండి, మామూలుగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా కోటింగ్ చేయండి. ఎక్కువ కాదు, లైట్గా ఊరికే కోటింగ్ చేయండి. లైట్గా ప్రెస్ చేసుకోండి, ఎక్కువ మామూలు గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఫస్ట్ కోటింగ్ మాత్రం బాగా గట్టిగా ప్రెస్ చేసి ఐస్ వాటర్లో వేయాలండి. చూడండి, సెకండ్ టైం మళ్ళీ కోటింగ్ చేసి ఇంకా బాగా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోండి కదా, అక్కడ వేసినాను. అది కొంచెం ఇదే అయిందండి కోటింగ్. నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం మాడిందంటే మాడలేదు, కోటింగ్ మాత్రమే కొంచెం అట్లా అయింది కదండి. ఇంకా ఈ విధంగా చేయండి. అన్ని పీసులు ఇట్లే చేసుకోండి. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసిన పీసులు కోటింగ్ చేయండి, బాగా ప్రెస్ చేసి గట్టిగా మళ్ళీ ఐస్ వాటర్లో వేయండి. ఐస్ వాటర్లో 1 మినిట్ అండి అట్లా పెట్టేసి ఇట్లా తీయండి. ఈ డిప్ చేసినాక మళ్ళీ అట్లా ఇదిలిచ్చండి, ఇట్లా షేక్ చేయండి. షేక్ చేసి ఐస్ వాటర్లో పెట్టండి. అట్లే పెట్టద్దండి, బాగా గట్టిగా ప్రెస్ చేస్తాం కదా, అట్లా ఇదిలిచ్చినట్లని పీసు ఐస్ వాటర్లో పెట్టండి 1 మినిట్. మళ్ళీ తీసి మళ్ళీ కోటింగ్ చేయండి. మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్కువ చేయకూడదు. సింపుల్గా ప్రెస్ చేసి కోటింగ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. వేసి కదపద్దండి ఆయిల్లో, వేసిన వెంటనే కొంచెం బాగా ఇదైనాక మళ్ళీ టర్న్ చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది.